హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన సౌత్ ఇండియన్ పెళ్లి భోజనాల్లో వడ్డించే క్యాటరింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా అండి. కొన్ని చిన్న చిన్న టిప్స్తో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, చూసేయండి వీడియో. ఫస్ట్ ఇలా ఒక 4 to 5 పీసెస్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. నేనైతే ఒక 6 తీసుకున్నాను. దీనికి సైడ్స్ ఉండే బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మరి మొత్తం తీసేయాల్సిన అవసరం లేదండి, కొంచెం బ్రౌన్గా ఉన్న పార్ట్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక బ్రెడ్ని వచ్చేసి 6 to 8 పీసెస్ వరకు కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా 6 or 8 పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనం బ్రెడ్ క్రమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 tablespoons గీ యాడ్ చేసుకోండి, మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి అనమాట. దీనిలోనే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాషు, కిస్మిస్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ కొంచెమే యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, లైక్ బాదం, పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం 2 sides కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా 2 sides టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి క్యాటరింగ్ స్టైల్ రావాలంటే ఇలా గోల్డెన్ కలర్ కాకుండా ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలండి. మనం ఆ స్టేజ్లో తీసేసుకుంటే కనుక మనకి క్యాటరింగ్ స్టైల్ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత బ్రెడ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మిగతా ఉన్న బ్రెడ్స్ని కూడా అలానే ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కలర్ వచ్చేసి మనకి ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే మనకి క్యాటరింగ్ స్టైల్ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని 1 cup షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇది అప్రాక్సిమేట్గా 120 grams ఉంటుంది. అదే సేమ్ కప్తో 1 cup వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయి మనం పాకం చెక్ చేసుకోవాలండి. జస్ట్ కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. మనం గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ముదురుగా వస్తే సరిపోతుందండి. పాకం కొంచెం స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా పాకంలో యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్రెడ్స్ అన్నీ కూడా ఇలా షుగర్ సిరప్ అంతా బ్రెడ్స్ పీల్చుకునేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. 5 to 10 minutesకి షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ అంతా మంచిగా పీల్చుకుంటాయండి. చూడండి, లాస్ట్లో కొంచెం ఇలా మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తగా అయినా అంత టేస్ట్ ఉండదండి, అక్కడక్కడ మనకి బ్రెడ్ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతా కూడా బ్రెడ్ అంతా కూడా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక 1/2 cup మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ అండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా బాగా వస్తుంది. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, కలర్ కానీ షైనీనెస్ కానీ చాలా బాగా వచ్చింది. అంతేనండి, క్యాటరింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కలర్ కానీ టెక్స్చర్ కానీ షైనీనెస్ కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి.
మీకు కూడా నచ్చుతుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.